బ్రిటన్ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. భారత సైన్యానికి బ్రిటన్కు చెందిన అధునాతన క్షిపణులు సమకూరనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 4151 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మార్ట్లెట్గా పిలిచే వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల తేలికపాటి క్షిపణులను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ మార్ట్లెట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాల్లో ఉండే మార్ట్లెట్ అనే పక్షి పేరును ఈ క్షిపణులకు పెట్టారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ముంబైలో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. 4151 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. భారత సైన్యానికి బ్రిటన్ తయారు చేసిన లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్స్ ను అందించనుంది. బెల్ఫాస్ట్లోని థేల్స్ ఎయిర్ డిఫెన్స్ సంస్థ తయారు చేస్తున్న ఈ మిసైల్స్ తేలికపాటి, బహుళ ప్రయోజనకరంగా ఉండనున్నాయి. ఈ డీల్ యూకే డిఫెన్స్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇవ్వనున్నాయి. ఈ ఒప్పందం కారణంగా 700 ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఇదే తరహా క్షిపణుల్ని యూకే ఉక్రెయిన్కు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఉక్రెయిన్కు 650 LMM మిసైల్స్ ను అందజేశారు. ఈ ఒప్పందం ఇండో బ్రిటిష్ డిఫెన్స్ రోడ్ మ్యాప్ లో భాగంగా ఖరారైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో థేల్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మధ్య లేజర్ బీమ్ రైడింగ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాంట్రాక్టు జరిగింది. స్టార్ స్ట్రీక్ హై వెలాసిటీ మిసైల్స్ లాంచర్లు భారత్కు అందజేస్తారు. ఈ డీల్ ఇండియా యూకే డిఫెన్స్ కోఆపరేషన్ ను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్టిలెట్ మిసైల్ అంటే లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్. పురాణాల్లో ఉండే మార్టిలెట్ అనే అలుపెరగని పక్షి పేరు వీటికి పెట్టారు. ఇవి తేలికపాటిగా ఉంటూ బహుళ ప్రయోజనాలను అందిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 13 కిలోల బరువు ఉండే ఈ క్షిపణులు ధ్వని వేగం కంటే 1.5 రెట్లు వేగంతో దూసుకువెళతాయి. అంతేకాక లేజర్ బీమ్ గైడెన్స్ తో వీటి రేంజ్ 6 కిలోమీటర్లు ఉంటుంది. గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, భూతలం నుంచి భూతలం, భూతలం నుంచి గగనతలం దాడులకు వీటిని ఉపయోగించవచ్చు. గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, సాయుధ వాహనాలు, మిలిటరీ లక్ష్యాలను ఛేదించగలవు. అంతేకాక వీటిని సైనికులు తమ భుజంపై ఉంచుకుని కూడా ప్రయోగించవచ్చు. సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా వీటిని ఉపయోగించవచ్చని నిపుణులు తెలిపారు. వీటిని 2019 నుంచే బ్రిటన్ సైన్యంలో వాడుతున్నారు. ప్రస్తుతం వీటిని రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. థేల్స్ ఎయిర్ డిఫెన్స్ తయారు చేస్తున్న వీటిని స్టార్ స్ట్రీక్ సర్ఫేస్ 2 ఎయిర్ మిసైల్ నుంచి అభివృద్ధి చేశారు. రాయల్ నేవీ ఫ్యూచర్ ఎయిర్ టు సర్ఫేస్ గైడెడ్ వెపన్ అవసరాలకు వీటిని ఉపయోగిస్తోంది. ఇక ఈ ఒప్పందం భారత బ్రిటన్ డిఫెన్స్ రిలేషన్స్ ను బలోపేతం చేయనుంది. మార్టిలెట్ మిసైల్స్ భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ కు బూస్ట్ ఇవ్వనున్నాయి. వీటితో డ్రోన్లు, సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సులభంగా చేయవచ్చు. ప్రస్తుతం ఇవి ఉక్రెయిన్ యుద్ధంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ ఒప్పందం భవిష్యత్తులో భారత్, యూకే మధ్య విస్తృత ఆయుధాల ఒప్పందం కుదిరేందుకు దారి చూపుతుందని బ్రిటన్ ప్రకటించింది. అలాగే యూకేలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, క్రియేటివ్ పరిశ్రమ తదితర రంగాల్లో 64 భారత కంపెనీలు 15,430 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయని, వీటి ద్వారా దాదాపు 7,000 ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది.